మీకు ఒక చిన్న కాంప్లిమెంట్ ఇస్తాను. మీరు జస్ట్ సుకుమార్ వాళ్ళ బ్రదర్ అంటే మిమ్మల్ని నమ్మచ్చు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ దోస్ బియర్డ్ అలానే ఉన్నారు కదమ్మా. అంటే మాకు బ్లడ్ రిలేషన్ లేకుండా ఈక్వల్ టు సేమ్. ఇంకొకటి ఏంటంటే ఈజ్ అ వెరీ జీనియస్. అంటే ఒక జీనియస్కి బ్రదర్ అనుకుంటే అంతకన్నా ఇంకేం కావాలి. లైక్ గాడ్ గిఫ్ట్ అంటే అవార్డు అది. ఇంకోటి ఆయనతోటి మాకు లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా, అంటే మాకు రిలేషన్ మోర్ దెన్ ఫ్యామిలీ ఫ్రెండ్. వావ్, దట్స్ అ బిగ్ వర్డ్. ఓకే, మోనికా మీ కపుల్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ముఖ్యంగా మీరు మాట్లాడే చిన్న చిన్న ముద్దుగా మాట్లాడతారు. ఓకే, అయితే ఫస్ట్ ఒక పని చేద్దాం. రామ్ గారు అని పిలుస్తాను. రామ్ గారు, ఇప్పుడైతే మౌనిక గారితో ఒక మంచి డైలాగ్తో స్టార్ట్ చేద్దాం. చిన్న డైలాగ్, ఎక్కువ వద్దు, ఓకేనా? రెడీ. మీకు నచ్చిన, మీరు ఇన్ని సినిమాస్ చేశారు కదా, అందులో మంచి డైలాగ్ ఒకటి చెప్పండి. చాలా టఫ్ వర్క్ ఇచ్చారు. ఓకే, నేను రెడీ 1 2 3 అన్నా. మీరు ఏదైనా చెప్తే నేను. ఓకే, రామ్ గారు మీరు కొంచెం లీడ్ ఇవ్వండి. మేడం పుష్పకి మించిన డైలాగ్స్ ఏమున్నాయి? ఎస్, ఉంది కదా అందులో. అస్సలు తగ్గేదే లేదు. సూపర్ సూపర్. ఓకే, మనం ఇంకా మెయిన్ ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. ఓకే, రామ్ గారు, ఏంటి అసలు ఇది ఏంటి కెరీర్ ఎట్లా స్టార్ట్ అయింది? ఫస్ట్ మీది మూవీ, తెలుగు మూవీ అందాల రాక్షసి. అందాల రాక్షసి తోటి అలా మా గుండెలు అలా దోచేసుకుని వెళ్ళిపోయారు. మాకు ఇవ్వరా మళ్ళీ మా హార్ట్ని? ఓకే, ఏంటి అసలు ఈ ఐడియా ఎప్పుడు వచ్చింది? ఫస్ట్ ముంబైలో కదా మీరు ఉండేది. దీని మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చింది? అసలు ఫస్ట్ ఛాన్స్ ఎలా వచ్చింది మీకు? ఫస్ట్ ఛాన్స్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తెలుగు వాడిని. ఓకే, తను ఢిల్లీ. ఓకే ఓకే, అండ్ మేము ఇద్దరం కలిసి వర్క్ స్టార్టింగ్ నుంచి కలిసి ఉంది. అంటే ఒక చిన్న స్మాల్, సారీ ఫర్ ఇంటరప్షన్, మీ ఇద్దరిది లవ్ స్టోరీగా ఉంది, అది కూడా మొత్తం బయటికి లాగుతాయి. ఓకేనా, అది కూడా మాట్లాడదాం. అది మేడంతో చెప్పిద్దాం, ఇంకా బాగుంటుంది. ఓకేనా, ప్లీజ్ కంటిన్యూ. అండ్ బాంబేలో మేము ఇద్దరం కలిసి వర్క్ కెరియర్ స్టార్ట్ చేసాం. అండ్ సో మెనీ హిందీ ఫిలిమ్స్కి అండ్ కమర్షియల్ యాడ్స్కి వర్క్ చేసాం. తర్వాత తెలుగు సినిమా ఎప్పటి నుంచో ఆఫర్స్ వస్తున్నాయి, రావాలని ఉంది. అందాల రాక్షసి తోటి అది ట్రావెల్ అది రావడం జరిగింది. దాని తర్వాత 3-4 ఫిలిమ్స్ అలా మేము కంటిన్యూ చేసాం, అంటే బాంబే అండ్ ఇక్కడ హైదరాబాద్. దాని తర్వాత 2014లో షిఫ్ట్ అయిపోయాం ఇక్కడ కంప్లీట్గా. ఓకే, మీరు ఢిల్లీ నుంచి 2014 బాంబే నుంచి షిఫ్ట్ అయ్యారు. ఓకే ఓకే. అండ్ ఇక్కడ నుంచి బాంబే వర్క్స్, ఇప్పుడు కూడా బాంబే వర్క్స్ వెళ్ళి చేసేది. అప్పుడు అక్కడ ఉండి ఇక్కడికి వచ్చి చేసి వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ చేస్తున్నారు. అంటే వచ్చిన కొత్తలో కూడా ఎలా అంటే మనము వచ్చేసి చేసే బాంబేలో ప్రాజెక్ట్స్ గురించి మెయిన్ అంటే అక్కడ మాకు అంటే ఉన్న కనెక్షన్ కానీ టీమ్స్ కానీ మేము వర్క్ చేసిన ఫిలిమ్స్ బిగ్ చైన్ లైక్ అంటే సో మచ్ ఆఫ్ కాంటాక్ట్స్ అండ్ వీఆర్ కంప్లీట్గా సెటిల్డ్ అక్కడ హ్యాపీగా. లైక్ ఇక్కడ ట్రావెల్ స్టార్ట్ అయిన తర్వాత, ఇక్కడ ప్రాజెక్ట్స్ తీసుకోవడం స్టార్ట్ అయిన తర్వాత, అక్కడ ఏదైనా పెద్ద ప్రాజెక్ట్స్ వస్తే వెళ్ళడం తప్ప ఇక్కడనే ఆక్యుపై అయ్యాం. దాని తర్వాత ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చినా కానీ, మంచి ప్రాజెక్ట్స్ వచ్చినా కానీ, దానికంటే ఎక్కువ ఇక్కడనే తెలుగు ప్రాజెక్ట్స్కి వీఆర్ ఎంజాయింగ్ అవర్ ప్రాజెక్ట్స్ అండ్ తెలుగు ప్రాజెక్ట్స్ అండ్ సౌత్ ప్రాజెక్ట్స్. దట్స్ వై వి. ఓకే, సో ఓకే మౌనిక గారు, మీతో స్టార్ట్ పెడితే ఏంటి అసలు మీకు ఆర్ట్ డైరెక్షన్ మీదకి ఎప్పుడు మీకు ఇంట్రెస్ట్ వచ్చింది? ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్గా చెప్పుకోవాలి అంటే మూవీ ఇండస్ట్రీలో కానీ చాలామంది పేరెంట్స్ కొంచెం అబ్జెక్షన్స్ చెప్తూ ఉంటారు. ఎందుకు నీకు మంచి జాబ్ చేసుకోవచ్చు కదా, అది ఇది అని కొంచెం అంటూ ఉంటారు. ఏంటి మరి మీ బ్యాక్గ్రౌండ్లో అట్లా ఏమైనా జరిగిందా? ఏంటి, ఎప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది మీకు? నాకు చిన్నప్పటి నుంచి ఆర్కిటెక్చర్ చాలా ఇష్టం, మూవీస్ చాలా ఇష్టం. సో నేను నా గ్రాడ్యుయేషన్ ఆర్కిటెక్చర్లోనే నేను చదివా. ఓకే ఓకే. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ మాస్టర్స్ ఏం చేయాలి అని అప్పుడు పాస్ అవుట్ అవుతున్నప్పుడు మాస్టర్స్ ఏం చేస్తాను.
అప్పుడు రీసెర్చ్ చేసేటప్పుడు నాకు ఒక ఆర్ట్ డైరెక్షన్ ప్రొడక్షన్ డిజైన్ కూడా ఉంటుంది, లైక్ అది ఫిల్మ్ రిలేటెడ్. సో ఫిల్మ్స్లో ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్స్ ఇలా సెట్స్తో పాటు కలుపుతాయి కదా. సో ఒక కోర్స్ ఉంది వేర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫిల్మ్స్ రెండు కలిసి ఉంటాయి. అది తెలిసిన తర్వాత నేను లైక్ రీసెర్చ్ చేస్తే ఇండియాలోనే FTI అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, చాలా పెద్ద ఇన్స్టిట్యూట్, వరల్డ్లో 2nd 3rd లెవెల్ ర్యాంక్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్లో. సో అందులో ఎంట్రన్స్ ఉంటుంది, బాగా స్ట్రాంగ్ 5 phases ఉంటాయి దానికి. అది అప్లై చేసి నాకు FTI పూణేలో సీట్ దొరికింది. అక్కడి నుంచి ఢిల్లీ నుంచి వెళ్ళిపోయి నాకు లైక్ మా ఇంట్లో యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం నాకు FTI గురించి తెలిసిన టైంకి నాకు FTI ఎంత పెద్ద ఇన్స్టిట్యూట్ అని తెలీదు. ఓకే. సో ఒకరోజు నేను ఇలాగే సర్చ్ చేసి సాయంత్రం మా డాడీ ఈవినింగ్ ఆఫీస్ నుంచి వస్తే డాడీకి చెప్పాను. సో తనకు చెప్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, బికాజ్ ఇట్స్ అ వెరీ బిగ్ ఇన్స్టిట్యూట్ అండ్ హిస్ డాటర్ వాంట్ టు గెట్ అడ్మిషన్ దేర్. హీ ఫౌండ్ దట్ లైక్ ఇట్స్ అ పెద్ద మాట. సో తన ఫేస్లో ఆ ఎక్స్ప్రెషన్ చూసి ఏదో ఓకే ఇది ఇంత పెద్ద అని నాకు ఫస్ట్ టైం అప్పుడు అనిపించింది. తర్వాత నేను ఫస్ట్ అటెంప్ట్లో నాకు అడ్మిషన్ దొరకలేదు, మళ్ళీ సెకండ్ అటెంప్ట్లో అడ్మిషన్ దొరికింది. అక్కడ నుంచి ఇంకా లైఫ్ ఇది స్టార్ట్ అయిపోయింది. సో FTI నుంచి బాంబే నుంచి ఇక్కడికి వచ్చారు. ఇంత అద్భుతమైన సినిమాలన్నీ మా కోసం వచ్చారు మీరిద్దరు. ఓకే.